హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే డీమార్ట్కి వచ్చాము. మనం ఎన్ని షాప్స్ ఉన్నా కానీ, ఎన్ని మాల్స్ ఉన్నా కానీ, మనం గ్రోసరీ సామాన్ అనేసరికల్లా డీమార్ట్కే వస్తాం. ఎందుకంటే ఒకటి ప్రైస్ తక్కువ అండ్ ఇంకొకటి అన్నీ ఒకే దగ్గర కనిపిస్తాయి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మనం ఏమైనా మర్చిపోయి వచ్చినా కానీ మళ్ళీ ఇక్కడ తీసుకోవచ్చు. అలా మర్చిపోయి వచ్చి తీసుకోవడం ఏమో కానీ తీసుకోవాల్సినవి తప్ప నేనైతే అన్నీ తీసుకుంటాను ఎప్పుడు. ఇప్పుడు ప్రతిసారి అదే జరుగుతుంది నాకైతే. 1, 2 ఐటమ్స్ తీసుకుందామని చెప్పి వస్తాను. ఖతం ఒక 10,000 బిల్ చేసుకొని వెళ్తుంటాను. సో ఈసారి అయితే అలా కావద్దు అని చెప్పేసి ఒక లిస్ట్ అనేది రాసుకొచ్చాను. కంపల్సరీ ఇవే తీసుకోవాలి అని చెప్పేసి. బట్ ఫైనల్లీ ఏమవుతుందో చూడాలి. మా పాపకి బుక్స్, స్లేట్స్ ఇలాంటివన్నీ కావాలి అంటే చూస్తున్నాను. బట్ తను మాత్రం తనకు కావాల్సిన బొమ్మలు, గ్రోసరీస్ అవన్నీ తీసుకుంటుంది. తను కొంచెం సీడ్స్, నట్స్ ఎక్కువ తింటుందనమాట. సో అలాంటివన్నీ తనకు నచ్చినవి తీసుకుంటుందనమాట. సో నాకు ఈ జార్ బాగా నచ్చింది. సో ఇది తీసుకున్నాను. కొంచెం తక్కువ కాస్టే ఉంది. బిగ్ బజార్ అంటే కాస్త తక్కువ కాస్టే ఉంటుంది మ్యాక్స్ అన్నీ. అండ్ ఇప్పుడు శ్రావణ మాసం సేల్ అని కూడా పెట్టారనమాట. ఇంకా కొంచెం ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి. 40%, 50% డిస్కౌంట్ ఉన్నాయి. మా పాప మా ఇంట్లో ఉన్న ప్లేట్ ఏది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సేమ్ మా ఇంట్లో కూడా ఉంది. సో ఎవరైనా కావాలి అని అంటే వచ్చి చూడండి. అన్నీ బై వన్ గెట్ వన్ అని చెప్పేసి ఉన్నాయి కదా. సో మా పాపకి ఈ కప్ బాగా నచ్చిందనమాట. కాఫీ తాగడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తుంది. సో ఓకే అని చెప్పేసి తీసుకున్నాను అదొకటి. ఇలా అవసరం లేకున్నా కానీ నచ్చినాయి కదా అని చెప్పి కొన్ని తీసుకుంటాం. మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే 4 ఫ్లోర్స్ ఉంటే 4, 5 ఫ్లోర్స్ ఉంటే 5 ఫ్లోర్స్ మొత్తం తిరిగి మాత్రం చూస్తాం. డ్రెస్సెస్ కాంచెల్లి, కప్స్ కాంచెల్లి ఇవన్నీ మనం ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అన్నీ తిరిగి మాత్రం చూస్తాం, తీసుకోకొని. యాక్చువల్గా నేను ఈరోజు డీమార్ట్కి మెయిన్ వరలక్ష్మి వ్రతంకి పెద్ద కుందులు కావాలి అని చెప్పేసి చూద్దాము, ఇంకేమైనా కొత్త డిజైన్స్ వచ్చాయా తీసుకుందామని వచ్చాను. నాకు అవి మాత్రం కనిపించలేదు ఇంతవరకు. మొత్తం వెతుకుతూనే ఉన్నాను. సో నాకు ఫైనల్లీ అవి అయితే దొరకలేదు. అవి తప్ప మిగతా అన్నీ తీసేసుకున్నాను. సో వాటి కోసం మళ్ళీ ఇప్పుడు వేరే షాప్కి అయితే వెళ్ళాలి నేను. సో అంతలోపల నాకు మా పాప కూడా వచ్చేసి నా షాపింగ్ అయితే అయిపోయింది అని చెప్పేసింది. సో నా షాపింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే నాకు కావాల్సిన కుందులు అయితే దొరకలేదు. సో ఇంకా బై. నా వీడియో అయితే ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బై.